నమస్తే నేటి తెలంగాణ న్యూస్ కు స్వాగతం. భవన నిర్మాణ పనులలో మేస్త్రికి హఠావో సెంట్రింగ్ కు బచావో అంటూ సెంట్రింగ్ మేస్త్రులు చేసిన ఆరోపణలు భవన నిర్మాణ మేస్త్రులు తీవ్రంగా ఖండించారు. బడంగ్పేట్ ప్రజా కార్మిక సంఘం అధ్యక్షుడు శ్యామ్, ఉపాధ్యక్షుడు చిన్నబ్బాయి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఐలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు భవన నిర్మాణ మేస్త్రులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. సెంట్రింగ్ కార్మికులు భవన నిర్మాణ తాపీ మేస్త్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 8వ తారీఖు నాడు ధర్మా చౌక్, ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరసింహ, నవీన్, చిన్న, వెంకట్, నాగరాజు, మస్తాన్, శివరాం, వెంకటేశ్వర్లు, ఆదయ్య, కృష్ణయ్య, జగన్, సుకుమార్, రాంబాబు, సామేల్, బాబు, శ్రేణు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఎందుకు జరుపుతున్నామంటే, మన సెంట్రింగ్ సోదరులు మనల్ని మేస్త్రులు అటో సెంట్రింగ్ వచ్చామన్నారు. కానీ మన మేస్త్రులు లేని వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రతి ఒక్క మన ఫస్ట్ ముగ్గు బస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా లాస్ట్ వరకు మనం వాళ్ళ దగ్గర నిలబడతాం. వాళ్ళ మధ్యన వస్తారు, మధ్యన వెళ్ళిపోతారు. కానీ ఇంతకుముందు సెంట్రింగ్ వాళ్ళు లేనప్పుడు కూడా మేము పని చేసినాం. మేమే పని చేసాం, మేమే కాళ్ళు కట్టాం, మేమే స్లాబ్ల దాకా తీసుకెళ్ళాం. లాస్ట్లో స్లాబ్ల వరకు వాళ్ళకి ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన సీజన్లో, ఇప్పుడు వచ్చిన ఈ రోజుల్లో సెంట్రింగ్ మొత్తం వాళ్ళు చేస్తామని, మేమే బిల్డింగ్లు కడతాం, మేము లేనిది మేస్త్రులు లేరు, మేమే కట్టి చూపిస్తామని అంటున్నారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. కానీ ఈ సమస్య మమ్మల్ని మేస్త్రులు ఆటో సెంట్రింగ్ వచ్చామని, మేస్త్రులు డలార్లని, మేస్త్రులు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు సెంట్రింగ్ వాళ్ళు. కానీ అది మాట్లాడి మంచిది కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. మాకు రేపు 8వ తారీఖు మాకు సుందర విజ్ఞాన కేంద్రం పార్క్ మాకు సభ జరుగుతుంది. కాబట్టి ఈలోపు మాకు సారీ కూడా చెప్పాలి. వాళ్ళు చెప్పేసి మేము చేసి ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. రేట్ల విషయం కూడా వాళ్ళు చాలా విధంగా అడుగుతున్నారు. ఇది కరెక్ట్ అయిన విధంగా కాదు. మమ్మల్ని కలుపుకొని మాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ మమ్మల్ని పక్కకి పెట్టేసి వాళ్ళే సొంత నిర్ణయాలుగా తీసుకోవటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము చేసే పని మా నుంచి రేటు కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అన్నమాట. మేము ఇళ్లతో మేము మాట్లాడాలి కదా. మేము మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి రేట్లు ఇవ్వాలి మేము. కానీ వాళ్ళు రేట్లు అడిగితే ఇప్పుడు మేము ఎక్కడ తీసుకురావాలి? మన గవర్నమెంట్ నుంచి వచ్చేది ఫండ్స్ కాదు కదా. మనం కూడా ఒక కన్స్ట్రక్షన్ నుంచి, బిల్డర్ నుంచి కూడా మనం మాట్లాడాలి. వాళ్ళ నుంచి మనం రేట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీళ్ళు అడగాలి. ఏది లేకుండా లిస్ట్ పూర్తిగా రేట్లు పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఈ విధంగా వాళ్ళు పోరాటం చేయడం కూడా కరెక్ట్ కాదు. దానికోసమనే మేము కూడా ఒక సమ్మెగా జరుపుతాము. మేము కూడా ఒక మీటింగ్ పెట్టేసి మా మేస్త్రులందరినీ కూడా ఒక కాటి మీద తీసుకొచ్చి కూడా మేము మేస్త్రులందరూ కూడా రేట్ల విషయాన్ని కూడా మాట్లాడుకొని వాళ్ళకి విజ్ఞాపనం చేస్తామని మనవి. నా పేరు కామల్ ఐలన్న, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ బడంగ్పేటలో ఈ ప్రెస్ మీట్లో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్యామ్ గారికి, మరి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు నుండి సెంట్రింగ్ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళు సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. సహజంగా సమ్మె నిర్వహించేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి ఏమంటే, ఒకవేళ సమ్మె నిర్వహిస్తే హక్కుల కోసమో సంక్షేమం కోసమో నిర్వహించాలి. అట్లా కాకుండా లేదంటే తన రేట్ల కోసం రేట్లు పెంపొందించుకోవాలన్నటువంటి ఆలోచనతో చేసుకోవాలి. అది కూడా కాదు. వాళ్ళు కేవలం పెట్టినటువంటి సమ్మె ఏంటంటే, తాపీ కార్మికుడు హటావో, తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో. తాపీ మేస్త్రులు దళార్లు, మధ్యవర్తులు, బ్రోకర్సు అనేటువంటి నినాదాలు చేస్తూ ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టి పాటలు పాడి అనేకమైనటువంటి వెకిలి చేష్టలు చేస్తూ ఇవాళ తాపీ మేస్త్రిల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ తాపీ మేస్త్రిని హటావానంటే ఇతను ఒక్కడే బిల్డింగ్ నిర్మాణం చేయగలుగుతాడా? ఇవాళ మేమేమంటున్నాం, మేము కూడా ఒక్కరితో మాతో కాదు, 10 రంగాల కార్మికులను కలుపుకొని పోతేనే భవనం నిర్మాణం అవుతున్నది. కానీ ఇవాళ ఇవి సెంట్రింగ్ మేస్త్రీలు ఏం చెప్తున్నారు? కేవలము మా వల్లనే బిల్డింగ్ తయారవుతున్నది, మా వల్లనే వీళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి పద్ధతిలో మాట్లాడుతూ
అనేక రూపాలుగా అనేక రకాలుగా మమ్మల్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భవన నిర్మాణం చేసే దాంట్లో మా తాపి మేస్త్రి పెద్దన్న పాత్ర పోషిస్తాడు. కానీ ఇవాళ వాళ్ళు ఒక పెద్దన్న లాంటి వ్యక్తిని ఇవాళ అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపటి నుంచి మేము పనులు బంద్ పెడుతున్నాం, రేపు నువ్వు బిల్డింగ్ కట్టి చూపెట్టగలుగుతావా అని అంటే చూపించలేవు. ఏనాడు వెనుకటి కాలం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు శ్రమిస్తేనే ఇవాళ భవనాలు నిర్మాణం అవుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, అద్దాల మేడలు మేము కడుతున్నాం అంటున్నారు. అద్దాల మేడలు నువ్వు కడితే మరి మిగతా రంగాల కార్మికుల పరిస్థితి ఏం కాలే? ఒక్కడి స్లాబ్ వేసేస్తే అద్దాల మేడలు తయారైతాయా? దానికి శ్రమ అంతా కూడా 10 రంగాల కార్మికుడు ఉంటుంది. దాంట్లో పెద్దన్న పాత్ర పోషించేది తాపి కార్మికుడు. మరి ఇట్లాంటి మాటలు బేషరతుగా వెనుక తీసుకొని వచ్చే నెల 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ఆత్మగౌరవ సభ వరకు వీళ్ళు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ మా కార్మికుల ఉత్సవం చూస్తే చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు. చాలామంది వేలాది మందిగా వస్తామని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ సమక్షంలో నేను ఒక తీర్మానం ఏమంటే, సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని మార్చి ఇందిరా పార్క్ కాడ లక్షలాది మందితోని ఇవాళ 8వ తారీఖు నాడు మేము ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నాం అనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు తప్పకుండా ఇందిరా పార్కు 8వ తారీఖు నాడు వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ వేలాదిగా రావాలని మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ స్నేహితుడిగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. మనం ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఎందుకు జరుపుతున్నామంటే, మన సెంట్రింగ్ సోదరులు మనల్ని మేస్త్రి అటో సెంట్రింగ్ వచ్చామన్నారు. కానీ మన మేస్త్రి లేని వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రతి ఒక్క మన ఫస్ట్ ముగ్గు బస్సు స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా లాస్ట్ వరకు మనం వాళ్ళ దగ్గర నిలబడతాం. వాళ్ళు మధ్యన వస్తారు, మధ్యన వెళ్ళిపోతారు. కానీ ఇంతకుముందు సెంట్రింగ్ వాళ్ళు లేనప్పుడు కూడా మేము పని చేసినాం. మేమే పని చేసాం, మేమే కాలాలు కట్టాం, మేమే స్లాబ్ల దాకా తీసుకెళ్ళాం. లాస్ట్లో స్లాబ్ల వరకు వాళ్ళకి ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన సీజన్లో, ఇప్పుడు వచ్చిన ఈ రోజుల్లో సెంట్రింగ్ మొత్తం వాళ్ళు చేస్తామని, మేమే బిల్డింగ్లు కడతాం, మేము లేనిది మేస్త్రి లేరు, మేమే కట్టి చూపిస్తామని అంటున్నారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. కానీ ఈ సమస్య మమ్మల్ని మేస్త్రులు ఆటో సెంట్రింగ్ వచ్చామని, మేస్త్రులు డలార్లని, మేస్త్రులు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు సెంట్రింగ్ వాళ్ళు. కానీ అది మాట్లాడి మంచిది కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. మాకు రేపు 8వ తారీఖు మాకు సుందర విజ్ఞాన కేంద్రం పార్క్ కాడ మాకు సభ జరుగుతుంది. కాబట్టి ఈ లోపు మాకు సారీ కూడా చెప్పాలి. వాళ్ళు చెప్పేసి మేము చేసి ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. రేట్ల విషయం కూడా వాళ్ళు చాలా విధంగా అడుగుతున్నారు. ఇది కరెక్ట్ అయిన విధం కాదు. మమ్మల్ని కలుపుకొని మాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ మమ్మల్ని పక్కకి పెట్టేసి వాళ్ళే సొంత నిర్ణయాలుగా తీసుకోవటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము చేసే పని మా నుంచి రేటు కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అన్నమాట. మేము ఇళ్లతో మేము మాట్లాడాలి కదా, మేము మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి రేట్లు ఇవ్వాలి మేము. కానీ వాళ్ళు ఇప్పుడు రేట్లు అడిగితే ఇప్పుడు మేము ఎక్కడ తీసుకురావాలి? మన గవర్నమెంట్ నుంచి వచ్చేది ఫండ్స్ కాదు కదా. మనం కూడా ఒక కన్స్ట్రక్షన్ నుంచి, బిల్డర్ నుంచి కూడా మనం మాట్లాడాలి. వాళ్ళ నుంచి మనం రేట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీళ్ళు అడగాలి. ఏది లేకుండా లిస్ట్ పూర్తిగా రేట్లు పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఈ విధంగా వాళ్ళు పోరాటం చేయడం కూడా కరెక్ట్ కాదు. దానికోసమనే మేము కూడా ఒక సమ్మెగా జరుపుతాము. మేము కూడా ఒక మీటింగ్ పెట్టేసి మా మేస్త్రులందరినీ కూడా ఒక కాటి మీద తీసుకొచ్చి కూడా మేము మేస్త్రులందరూ కూడా రేట్ల విషయంలో కూడా మాట్లాడుకొని వాళ్ళకి విజ్ఞాపన చేస్తామని మనవి. నా పేరు కామా లైలన్న, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ బడంగపేటలో ఈ ప్రెస్ మీట్లో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్యామ్ గారికి మరి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖు నుండి సెంట్రింగ్ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళు సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. సహజంగా సమ్మె నిర్వహించేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి ఏమంటే, ఒకవేళ సమ్మె నిర్వహిస్తే హక్కుల కోసమో సంక్షేమం కోసమో నిర్వహించాలి. అట్లా కాకుండా లేదంటే తన రేట్లు పెంపొందించుకోవాలన్నటువంటి ఆలోచనతో చేసుకోవాలి. అది కూడా కాదు. వాళ్ళు కేవలం పెట్టినటువంటి సమ్మె ఏంటంటే తాపీ కార్మికుడు హటావో, తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో. తాపీ మేస్త్రులు
దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్సు అనేటువంటి నినాదాలు చేస్తూ ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టి పాటలు పాడి అనేకమైనటువంటి వెకిలి చేష్టలు చేస్తూ ఇవాళ తాపీ మేస్త్రిల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ తాపీ మేస్త్రిని హఠావనంటే ఇతను ఒక్కడే బిల్డింగ్ నిర్మాణం చేయగలుగుతాడా? ఇవాళ మేమేమంటున్నాం, మేము కూడా ఒక్కరితో మాత్రం కాదు, 10 రంగాల కార్మికులను కలుపుకొని పోతేనే భవనం నిర్మాణం అవుతున్నది. కానీ ఇవాళ ఇవి సెంట్రింగ్ మేస్త్రీలు ఏం చెప్తున్నారు, కేవలము మా వల్లనే బిల్డింగ్ తయారవుతున్నది, మా వల్లనే వీళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి పద్ధతిలో మాట్లాడుతూ అనేక రూపాలుగా అనేక రకాలుగా మమ్మల్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భవన నిర్మాణం చేసే దాంట్లో మా తాపీ మేస్త్రి పెద్దన్న పాత్ర పోషిస్తాడు. కానీ ఇవాళ వాళ్ళు ఒక పెద్దన్న లాంటి వ్యక్తిని ఇవాళ అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపటి నుంచి మేము పనులు బంద్ పెడుతున్నాం, రేపు నువ్వు బిల్డింగ్ కట్టి చూపెట్టగలుగుతావా అని అంటే చూపించలేవు. ఏనాడు వెనుకటి కాలం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు శ్రమిస్తేనే ఇవాళ భవనాలు నిర్మాణం అవుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, అద్దాల మేడలు మేము కడుతున్నాం అంటున్నారు. అద్దాల మేడలు నువ్వు కడితే మరి మిగతా రంగాల కార్మికుల పరిస్థితి ఏం కాలే? ఒక్కడి స్లాబ్ వేసేస్తే అద్దాల మేడలు తయారైతాయా? దానికి శ్రమ అంతా కూడా 10 రంగాల కార్మికుడు ఉంటుంది. దాంట్లో పెద్దన్న పాత్ర పోషించేది తాపీ కార్మికుడు. మరి ఇట్లాంటి మాటలు బేషరతుగా వెనుక తీసుకొని వచ్చే నెల 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ఆత్మగౌరవ సభ వరకు వీళ్ళు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ మా కార్మికుల ఉత్సవం చూస్తే చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు. చాలామంది వేలాది మందిగా వస్తామని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ సమక్షంలో నేను ఒక తీర్మానం ఏమంటే, సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని మార్చి ఇందిరా పార్క్ కాడ లక్షలాది మందితో ఇవాళ 8వ తారీఖు నాడు మేము ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నాం అనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు తప్పకుండా ఇందిరా పార్క్ 8వ తారీఖు నాడు వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ వేలాదిగా రావాలని మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ స్నేహితుడిగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.